కొడుకుకి పుట్టిన పిల్లల్ని ఒకలాగా, కూతురికి పుట్టిన పిల్లల్ని ఒకలాగా చూసే వింత అత్తలకి వీడియో. నీ కూతురికి పుట్టిన పిల్లలేమన్నా ఢామని పైనుంచి కింద పడ్డరా? లేకపోతే దేవతామూర్తులకు ఉండాల్సిన స్పెషల్ క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా వాళ్ళకి? లేవు కదా. నీ బిడ్డకు పుట్టిన పిల్లల్ని నువ్వు నెత్తి మీద ఊసబెట్టుకుంటావా, లేకపోతే డైలీ పూజ చేసుకుంటావా, టెంకాయ కొట్టావా, అది నీ ఇష్టం, నీ పర్సనల్ థింగ్ అది. కానీ నీ కొడుకుకి పుట్టిన పిల్లల్ని ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతావు ప్రతిసారి? అసలు వాళ్ళకి వీళ్ళకి ఏంది కంపారిజన్? చండాలంగా ప్రతిదానికి వాళ్ళకి వీళ్ళకి కంపేర్ చేస్తారేంది? ఆ కంపారిజన్ కూడా మళ్ళా చక్కగా ఉండదు. నీ బిడ్డకు పుట్టిన పిల్లలకి చదువుల సున్నా వచ్చినా గ్రేటే నీకు, వాడు గడ్డి తిన్నా గ్రేటే నీకు, వాడు బయట ఏదైనా దొంగతనం దోపిడీ చేసినా గ్రేటే నీకు. అదే నీ కొడుకుకు పుట్టిన పిల్లలు చదువుల ఫస్ట్ వచ్చినా నీకు కనిపించదు, వాళ్ళు ఏదైనా మంచి పని చేసినా నీకు కనిపించదు, వాళ్ళు ఏదైనా సాధించినా సరే నీకు కనిపించదు. ఎందుకంటే నువ్వు అప్పుడు గుడ్డి దాని అవుతావు, నీ కళ్ళకి ఏదైనా రోగం వస్తుంది కాబట్టి. నీ కొడుకు నీ కడుపులోనే పుట్టిండు, నీ కూతురు నీ కడుపులోనే పుట్టింది. మరి వాళ్ళకు పుట్టిన పిల్లల్ని సమానంగా చూడకుండా ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చేసి చూస్తావేంది? ఇదేం రోగం నీకు? ఈ రోగానికి పేరేంది అసలు? నీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే చాలా మంది పిల్లలకి అమ్మమ్మ అంటే ఇష్టం, నానమ్మ అంటే కష్టం. ఎందుకంటే అమ్మమ్మ అల్లారు ముద్దుగా చూసుకుంటది, నానమ్మ మినిమం దేకం కూడా దేకదు. నువ్వు అమ్మమ్మ పోస్ట్ ని ఎంత బాగా జస్టిఫై చేస్తున్నావో నానమ్మ పోస్ట్ ని కూడా అంతే జస్టిఫై చేయాలి కదా. యాజ్ అన్ అమ్మమ్మ యు ఆర్ ఎ సక్సెస్ఫుల్ ఉమెన్, బట్ యాజ్ అ నానమ్మ వై ఆర్ యు నాట్ ఎ సక్సెస్ఫుల్ ఉమెన్? గ్రానీ అన్నప్పుడు అందరికి గ్రానీ,